సో ఇక్కడ గండికోట కొటాలపల్లి దగ్గర గురిగింజ కోన అని చెప్పని ఇక్కడ ఒక చిన్న ఊరు ఉందండి. ఈ ఊర్లోని ఇక్కడ టెంపుల్ అయితే ఉన్నది. ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉన్నదని ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ చెప్తున్నారు. అసలు ఈ గుడి తాలూకు చరిత్ర ఏంటన్నది ఈ గుడి అర్చకులను అడిగి తెలుసుకున్నాం. హలో అండి, నమస్కారం. మీ పేరండి? వెంకటరమణ. పూజారి వెంకటరమణ. ఓకే. ఇది ఈ టెంపుల్ ఎప్పటి నుండి ఉన్నదండి? ఈ గుడి చరిత్ర ఏంటనేది మాకు చెప్తారా, మా ప్రేక్షకులకు చెప్తారా? గుడి దగ్గర దగ్గర గిండికోట ఆయాం నుంచి ఇక్కడనే జరుగుతుంది ఇక్కడ. ఓకే, గండికోట ఎప్పుడైతే స్థాపించారో అప్పుడు నుండి ఉంది. ఓకే, అంటే కాకరాజుల టైం నుండి ఇక్కడ ఉన్నారు. ఓకే ఓకే. మీరు మీ ఫ్యామిలీ అంతా ఒకటేనా? అంటే ఇక్కడ అందరూ ఒకటే ఉండేదంతా చిన్న పెద్ద. ఇప్పుడు మీ ఫ్యామిలీ చూసుకుంటున్నారా ఈ టెంపుల్ని? మీరేనా మొదటి నుండి అర్చకులు మీరేనా? ఓకే. ఎంతకాలం నుండి చేస్తున్నారు గుడికి సేవ? ఎప్పటి నుండి చేస్తున్నారు మీరు? మా అబ్బల కాలం నుంచి. అబ్బల కాలం అంటే ఈ వీళ్ళ ఫాదర్ అండి? ఫాదర్ నుంచి. ఓకే. అంతకుముందు ఎవరు చూసుకున్నారు అంటే ఈ గుడి తలక? మనకు మరి తెలియదు. ఓకే. మన పూర్వీకుల నుంచి. ఈయన మీకేమవుతారు? అబ్బా అంటే తాతయ్య, నాన్న కదా? ఓకే. అదేంటి అంటే అబ్బా అంటే జనరల్గా మా డాడీ సైడ్ వాళ్ళని అబ్బగారు అంటాం. ఓకే. ఏపీలో అమ్మగారి సైడ్ వాళ్ళని తాతయ్య. అంటే కడపలో అలా అంటారా? ఓకే. డాడీ వాళ్ళ డాడీని అబ్బా అంటారు, అబ్బగారు అంటాము. మదర్ సైడ్ వాళ్ళని తాతయ్య గారు, అమ్మమ్మ గారు. ఓకే. ఒకసారి అంటే ఇప్పుడు లోపల గుడి లోపల ఉన్న విగ్రహం అది కూడా అప్పుడులో ఉన్నదండి? అప్పుడు కొత్తగా అప్పుడు పూర్వం నుంచి ఉండేది. ఓకే, ఒకసారి లోపలికి వెళ్దాం. సో మనం అయితే గుడి లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ మనకి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఏంటండి ఈ విగ్రహాలు? అప్పటి నుండి ఇవే విగ్రహాలు అండి? అదే నుంచి. ఓకే. అంటే ఇక్కడ కిందన వేరే విగ్రహాలు ఉన్నాయి, పైన వేరే విగ్రహాలు ఉన్నాయి. ఏంటి అసలు అంటే? ఇవి కొత్తగా పెట్టిన విగ్రహాలు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ గుడి స్థాపించినప్పుడు. ఓకే. సో కొత్తగా ప్రాణ ప్రతిష్ఠ చేశారు కొత్త విగ్రహాలను పెట్టి. ఓకే. సో మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాకరాజుల టైం నుండి ఉన్న విగ్రహాలు అయితే ఇవ్వంటారా? విగ్రహాలు. ఓకే. మరి ఇప్పుడు గుడి చూస్తే మొత్తం సున్నం పెయింట్ తోటి ఉన్నది కదండి. అసలు గుడి ఎలాంటి వాల్స్ తోటి తయారు చేసుకున్నది? అంటే రాక్స్ తోటి, అంటే రాళ్లతోటి తయారు చేస్తుందా? రాళ్ళు, ఇటుక, సున్నము. ఓకే. గార. ఓకే. ఇప్పుడు కింద వెంకటేశ్వర స్వామి అంటున్నారు కదా, మరి వెంకటేశ్వర స్వామికి పక్కన ఎవరు ఉన్నారండి? ఈ అబ్బాయి మీకు మీ అబ్బాయా? తమ్ముడు కొడుకు. ఓకే ఓకే. మీకు ఈయనేమవుతారు? మీకు మాకు ముత్తబ్బ అవుతాడు. అబ్బాయికి వాళ్ళ ఈయన ముత్తాతయ్య. ముత్తాతయ్య. ఓకే ఓకే. ఇక్కడ ఈరోజు దేవర. దేవర ఏంటి? దేవర అంటే అది మారమ్మకు యాటర్లాగా మనకు ఇట్లా వేటేస్తారా? ఓకే. అక్కడ ఊర్లోని దున్నపోతుని తీసుకున్నా అదంతా నైట్ జరుగుతుంది. 11:30 అలా స్టార్ట్ అవుతుంది. 10:30 అలా స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా టెంపుల్ అయితే ఇంత పురాతనమైనది అంటున్నారు కదా, మరి ఇక్కడ ఇదంతా ఎవరు డెవలప్ చేశారు? ఇక్కడ అంతా ఈ స్టెప్స్ కానీ ఇంతకుముందు ఎలా ఉండేది అసలు టెంపుల్? ఇది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ జరిగిపోయిందంతా. మేము పూజారి వాళ్ళు కొంత ఎక్స్పైర్ అయ్యారు. అది పోస్ట్ పోన్ 2 ఇయర్స్ పోస్ట్ పోన్ అయ్యింది. ఓకే. ఈ ఇయర్ సెలబ్రేట్ చేసేకి వచ్చాం. సో ఇది ఎప్పుడు సార్ ఈ స్టేర్స్ అంతా ఈ మెట్లు ఇంతకుముందు ఎలా ఉండేది? అంటే మీ చిన్నప్పుడు మీరు కూడా చిన్నప్పుడు అది వచ్చారు కదా టెంపుల్కి, అప్పుడు ఎలా ఉండేది? అంటే ఇక్కడ ఇదంతా ఎలా ఉండేది? మొత్తం గ్రీనరీగా ఉండేది. మా చిన్నతనంలో మా తాతగారి ఊరు కూడా, మా మదర్ వాళ్ళ డాడీ వాళ్ళ ఊరు కూడా ఇది. ఓకే. మా అబ్బగారు తాతగారు వాళ్ళు కూడా ఇది. ఇక్కడ ఇదంతా గ్రీనరీగా ఉండేది. ఇక్కడ మొత్తం రాళ్లతో అంతా స్టెప్స్ లాగా తయారు చేసి అప్పట్లోనే మొత్తం అదంతా మనము చిన్నగా అట్లా స్టెప్స్ వేసుకొని నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. ఇక్కడ కింద కోనేరు ఉంది అక్కడ. అవును. అక్కడ అది మనము సంవత్సరానికి ఒకసారి వచ్చేసి కోన్లో శనివారం అని ఒక శనివారం ఉంటుంది. మేము అక్కడ నుంచి ఎక్కడున్నా ఆ శనివారం ఒకటి ఇక్కడికి వచ్చేస్తాం. గండికోట కొటాలపల్లి ఊరు. అక్కడికి వచ్చేసి అది అంతా మొత్తం క్లీన్ చేపిస్తాము. ఆ వీక్లో శనివారం అంటే ఆ వీక్లో అంతా క్లీన్ చేపించేసి అక్కడ
బియ్యం బ్యాలు అని తీసుకొస్తాం, పులగం అంటారు అవి. అవి తీసుకొచ్చి మొత్తము కింద ఒక గొంతలాగా తోగాము అక్కడ అంతా అన్నము, పప్పు, పాశము, కావాల్సిన పదార్థాలను చేసుకొని 1:30కి అక్కడ భోజనాలు స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి పూజ అయిపోయాక ఇక్కడ నుంచి డ్రమ్స్ కొట్టుకుంటా వెళ్ళి ఇలా అక్కడికి పోయి అక్కడ మొత్తం అది చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసేసి అక్కడ నుంచి అంతా వచ్చిన పీపుల్ అంతా కూర్చోబెట్టి భోజనాలు పెట్టి అక్కడే కోనేరు అంతా క్లీన్ చేసి దాంట్లో వాటర్ బట్టి అవే మేము తాగుతాం. మరి పెద్దయినా అక్కడ ఏంటి గది ఏంటిది, అక్కడ ఏదో కట్టారు కదా? అది తొలం ఉంటే ఇది వాళ్ళ బిడ్డించుకున్నాడు. అది ఎవరు కట్టించారు? అది బాలప్ప. బాలప్ప ఎవరు ఆయన? అది ఎప్పటి నుండి ఉన్నది? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలా? అంటే మీ చిన్నప్పటి నుండి లేదు, అది మీరు పెద్దగా కట్టించారు. ఓకే. సో ఈ టెంపుల్ మొత్తాన్ని మీ ఫ్యామిలీ మాత్రమే చూసుకుంటున్నారంట? మా తాతల వీళ్ళ కాలం నుంచి మేమే చూసుకుంటాం. ఓకే. సో వాళ్ళకి తెలిసినంత వరకు కూడా వాళ్ళ పూర్వీకులు కూడా వాళ్ళే చేసింటారు. మాకు అంతవరకు వీళ్ళ వరకే తెలుసు. అంటే సుమారుగా ఈయనకి 80 years అంటే ఈయన తాతయ్య వాళ్ళ తాతయ్య కూడా చేస్తారంటే ఒక నియర్లీ ఒక 200 years వరకు ఉంటుందంట. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా ఆడియన్స్కి ఎంతో విశేషాలు చెప్పారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.